వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. విజయవాడ వరద బాధితులను 5 లక్షల రూపాయల సాయం అందించిన శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికుల ఉద్యోగులు. సైనిక ఉద్యోగంలో భాగంగా దేశ సేవలో ఉన్న విరమణ అనంతరం సామాజిక సేవలో ఉన్న మాజీ సైనిక ఉద్యోగుల సేవలు స్ఫూర్తిదాయకమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. సామాజిక బాధ్యతగా వారు చేస్తున్న సేవలను అభినందించారు. జిల్లాకు చెందిన 16 మాజీ సైనిక ఉద్యోగ సంఘాల సభ్యులంతా కలిసి విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కు 5 లక్షల రూపాయల విరాళాలను సేకరించారు. దీనికి సంబంధించిన చెక్కు శ్రీకాకుళంలోని కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కష్ట సమయాల్లో ఇలా తమ వంతు సాయం చేయడం ఎంతో ఆదర్శవంతమని తెలిపారు. ఎన్నికల ముందు తనను ఓ కుటుంబ సభ్యునిగా భావించి ఎంతో ఆదరించారని, కేంద్ర మంత్రిగా నియామకమైన ఎప్పుడూ ఫోన్ కాల్ దూరంలోనే అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. జిల్లాలోని సైనికులు వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకే ఎర్రన్న జవాన్ మిత్ర, జవాన్ డిక్లరేషన్ కార్యక్రమాలను చేపట్టినట్లు గుర్తు చేశారు. తన అనుభవం చొరవతో రాష్ట్రంలో ఒక్కో సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చక్కదిద్దుకుంటూ వస్తున్నారని పేర్కొన్నారు. మాజీ సైనిక ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా సీఎంతో మాట్లాడతానని తెలిపారు. అలాగే పలాసలో కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చే పూర్తి బాధ్యత తనదేనని పునరుద్ఘాటించారు. ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక కోటా సాధనతో పాటు శ్రీకాకుళం జిల్లాలో సైనిక అమరవీరుల స్మారక స్తూపం ఏర్పాటు చేసే విధంగా కలెక్టర్తో చర్చిస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం చైర్మన్, గ్రూప్ చైర్మన్ ఈశ్వర్రావు, అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం, సభ్యులు పాల్గొన్నారు. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా ఎన్నికైన రామ్మోహన్ నాయుడును అభినందించిన ఎమ్మెల్యే ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని మంత్రి కార్యాలయంలో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని విన్నవించుకున్నారు. అదేవిధంగా అతి చిన్న వయసులోనే దేశ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందినందుకు రామ్మోహన్ నాయుడికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. 32 కిలోల గంజాయిని పట్టుకున్న ఇచ్చాపురం పోలీసులు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పోలీసులు ఆదివారం 32 కిలోల గంజాయిని 3 వ్యక్తులను పట్టుకున్నారు. వీరిలో 2 ఆడవారు కాగా 1 మగవారు ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా క్రైమ్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రేష్మా నాయక్, సుమతి నాయక్, నరేంద్ర నాయక్ ఒరిస్సాలో గంజాయిని కొని ముంబైకి తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు సోదాలు జరిపి ఇచ్చాపురం పట్టణ పరిధి పకీర్పేటలో వీరిని పట్టుకున్నామని అన్నారు. వీరి నుండి గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నంనాయుడు, పట్టణ ఎస్ఐ చిన్ననాయుడు పాల్గొన్నారు. గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎస్టీ కమిషనర్ సభ్యులు జాటోత్ హుస్సేన్ అన్నారు. షెడ్యూల్ తెగల జీవితాలలో వెలుగులు నింపడానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆయన జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాటోత్ హుస్సేన్ మాట్లాడుతూ ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం ఉద్దేశించిన లక్ష్యాలు చేరుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలని, అర్హులైన ఎస్టీలకు ఉపాధి కల్పనకు, వారి ఆదాయాన్ని మెరుగుపరచడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం, సరైన శిక్షణ ద్వారా ఎస్టీల్లో నైపుణ్యాలు పెంపొందించాలని ఆదేశించారు. గ్రామ, మండల స్థాయిలోనే ఎస్టీల వినతులు, ఫిర్యాదులను పరిష్కరించాలని తెలిపారు. ఎస్టీల వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరచాలని, 2014-2019 మధ్య నిర్మించిన వసతి గృహాలకు పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించాలని, ఎస్టీలకు ఉద్దేశించిన కొన్ని సంస్థల్లో గత 5 నెలలుగా జీతాలు చెల్లించని విషయాన్ని సీరియస్ గా పరిగణించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తలసేమియా, సికిల్ సెల్, ఎనీమియా కేసులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం లేని గ్రామం రికార్డుల్లో ఉండకూడదని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 2014-2019 మధ్య విడుదల కాని హౌసింగ్ బిల్లుల విషయంలో వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయంలో పారదర్శకత పాటించాలని సూచించారు. గిరిజన సంఘాలు, ఎస్టీల వ్యక్తిగత ఫిర్యాదులు, వినతులపై చర్చించి వాటి పరిష్కారానికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిషన్ కు సివిల్ కోర్టుకుండే అధికారాలు ఉంటాయని మర్చిపోరాదని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పటిష్టంగా అమలు చేయాలని, చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ, పర్యావరణం, అభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సహకారం అందించడమే ఈ సమీక్ష ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కమిషన్ రాష్ట్రంలో అన్ని గిరిజన ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు పనిచేస్తుందన్నారు.
సమీక్షకు భారత ప్రభుత్వ కార్యదర్శి పెండ్లి కళ్యాణ్ రెడ్డి, ఎస్సీ/ఎస్టీ డైరెక్టర్ మిశ్రా, రీసెర్చ్ ఆఫీసర్ ఆకాష్ త్రిపాఠి తదితరులు హాజరయ్యారు. తొలుత ఎస్టీ కమిషన్ జిల్లాలోని మెళియాపుట్టి, జలుమూరు మండలాల్లో ఎస్టీల సమస్యలకు సంబంధించి ప్రతినిధులతో సమావేశమై వాటి పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. క్రీడలతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. సారవకోట మండలం అవిలంగి గ్రామంలో క్రీడల్లో ప్రవేశం ద్వారా క్రమశిక్షణతో పాటు ఆరోగ్యవంతమైన సమసమాజ నిర్మాణం సాధ్యపడుతుందని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. క్రీడలను ప్రభుత్వాలతో పాటు దాతలు, ప్రోత్సాహకులు ప్రోత్సహించిన నాడే క్రీడల అభివృద్ధి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో 16వ కొన్న చిన్నారావు మెమోరియల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నుల పండుగగా జరిగాయి. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమైన విశిష్ట అతిథులుగా హాజరైన గొండు శంకర్, కొండ్రు మురళీమోహన్లకు తొలుత స్వర్గీయ కొన్న చిన్నారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటముల కంటే పోటీల్లో ప్రాతినిధ్యం వహించడమే ముఖ్యమనే విషయాన్ని ఎన్నడూ మరవకూడదన్నారు. 16 ఏళ్ల నుంచి తమ తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏటా లక్షలాది రూపాయలు వెచ్చించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కొన్న చిన్నారావు కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఆయన అభినందించారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. కొన్న చిన్నారావు గారి మెమోరియల్ సందర్భంగా అథ్లెటిక్స్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ స్పోర్ట్స్ ని వారి కుమారులు వాసు గారు ఈ రోజు ప్రారంభించారు. 16 సంవత్సరాల నుండి కొనసాగిస్తున్న సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటూ క్రీడలనే ఎంతో ఇంపార్టెంట్. మన దేశ అభివృద్ధి చెందాలన్నా ఏదైనా క్రీడల యొక్క పాత్ర చాలా ఉంది. అలాగే ఎంతో మంది క్రీడాకారులను మనం తయారు చేయడానికి ఇలాంటి పోటీలు మనం పెట్టినప్పుడు చాలా ఉపయోగపడతాయి. ఈ సందర్భం వారిని అభినందిస్తూ ఈ పోటీలకి ఇచ్చేసిన పిల్లలందరూ కూడా స్పోర్టివ్తో ముందుకు వెళ్లాలని నేను కోరుకుంటూ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమంలో కొన్న వెంకటేశ్వరరావు, బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, ఏపీ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొన్న మధుసూదన్ రావు, కొండ్రు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ పేర్కొన్నారు. జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ పట్ల హయాతి నగరం రెల్లివీధి వాసులు పలికిన ఘన స్వాగతం, ర్యాలీలో కురిపించిన పూలవర్షం డాక్టర్ పై వారికున్న అభిమానానికి అద్దం పడుతుంది. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఐకమత్యంతో నిర్వహించే ఏ కార్యక్రమమైనా విజయం సాధిస్తుందని జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని హయాతి నగరం రెల్లివీధిలో యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను ఆయన దర్శించుకుని ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు వీధి వాసులంతా మంగళవాయిద్యాలు, డప్పులతో ఘనస్వాగతం పలికి ఆయనపై అభిమాన పూల వర్షాన్ని కురిపించారు. ముందుగా వీధిలోని అమ్మవారికి దానేటి శ్రీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత మహిళలంతా మంగళహారతులు పట్టి జై డాక్టర్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ అందరూ ఐకమత్యంగా ఉంటూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటం ఆనందంగా ఉందన్నారు. వినాయక చవితి అన్ని అంతరాలకు అతీతంగా ప్రజలంతా పాల్గొనే కార్యక్రమాల పరంపరతో సమైక్యతా స్ఫూర్తి వెలుగులీనుతుందని తెలిపారు. సామాజిక అనుబంధం పరివ్యాప్తమై నిమజ్జనం వరకు కొనసాగి అంతటా దీప్తిమంతత వెల్లివిరుస్తుందని చెప్పారు. అనంతరం చిన్నారులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో చదువుకోవాలని తెలియజేశారు. కలలు కనాలని, వాటిని సాధించుకునేందుకు ప్రయత్నించాలని తెలిపారు. చిన్నతనం నుంచి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాధించుకునే దిశగా ప్రయత్నం చేయాలని కోరారు. కార్యక్రమంలో రెల్లివీధి యువత, చిన్నారులు, మహిళలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల భద్రత, ఆస్తి రక్షణకు మేమున్నామంటూ నిర్భయంగా సమాచారం ఇవ్వండి, భద్రత కల్పిస్తామంటున్న జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి. జిల్లా వాసులు ఎవరైనా తమ ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్లేటప్పుడు మీ ఇంటి భద్రత కొరకు శ్రీకాకుళం జిల్లా పోలీసు వారి వద్దనున్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే టెక్నాలజీని వినియోగించుకోమని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు. ఈ సేవ పూర్తిగా ఉచితంగా ఇవ్వబడును అని, ఎల్హెచ్ఎంఎస్ సేవకు వినియోగించుకోవడానికి ప్రజలు తమ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న ఎల్హెచ్ఎంఎస్ ఏపీ పోలీస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని మీ పేరు, చిరునామా, మొబైల్ నెంబరు మొదలైన వివరాలతో ఈ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలను అని తెలియజేశారు. వెంటనే ఒక ఓటీపీ నెంబర్ వస్తుందని, ఆ నెంబరును యాప్ లో టైప్ చేసి సబ్మిట్ చేసిన తరువాత మీ మొబైల్ నెంబర్ కి మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి వస్తుందని, ఆ ఐడిని మీరు ఎప్పుడు ఎల్హెచ్ఎంఎస్ వినియోగించుకోవాలి అని అనుకుంటారో
అప్పుడు ఆ యాప్ ని ఓపెన్ చేసి మీ ఐడి నెంబర్, ప్రయాణం యొక్క వివరాలను, అలాగే ప్రయాణం తేదీ, సమయం మరియు తిరిగి వచ్చే తేదీ, సమయాన్ని నమోదు చేసి రిక్వెస్ట్ పంపినట్లయితే మీ ఇంటికి పోలీసు వారు వచ్చి మీ ఇంటి లోపల మోషన్ సెన్సార్ కెమెరాను నిక్షిప్తం చేస్తారు. అప్పటి నుండి మీ యొక్క ఇంటిని జిల్లా కేంద్రంగా ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి 24 గంటలు నిరంతరం పర్యవేక్షిస్తారు. ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఇంటికి తాళం వేసుకుని వెళ్లే పరిస్థితిలో సదరు ఇంటి చిరునామా వివరాలను డౌన్లోడ్ చేసుకునే యాప్ ద్వారా ముందస్తుగా తెలియజేస్తే అట్టి ఇంటి వద్ద గస్తీ భద్రత పెంచడంతో పాటు ఇంటిలో దొంగతనాల నివారణకు LHMS కెమెరాలను అమర్చి నేర నియంత్రణకు పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకుంటారని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.